అందరికి నమస్తే. అది అధికార పార్టీ వారి పెళ్ళి, కాంగ్రెస్ వారి పెళ్ళి. ఇప్పుడు అధికార పార్టీ అంటే కాంగ్రెసే కదా. అందులో ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన లీడర్ పోయాడు. లీడర్ పోతే మామూలుగా అందరిలాగా పోయి రావాలి, కానీ అది జరగలేదు అక్కడ. ఆయనకన్నా ముందు పెద్ద పెద్ద లీడర్లు పోయిచ్చిర్రు. ముఖ్యమంత్రి పోయిండు, మల్లికార్జున ఖర్గే పోయిండు, ఇంకెవరో పోయినరు, మినిస్టర్స్ పోయినరు. కానీ ఆ సందడి కనపడలే. కానీ ఒక మనిషి ఎంట్రీ అయిన తర్వాత ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ అయితే వేదిక మీద వరకు నేను ఈ వార్త ఎందుకు తీసుకున్నానంటే, కాంగ్రెస్లో ఇది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు అందరూ అసలు ఏంది, ఇది ఎందుకు జరిగింది, అసలు మన పార్టీ లీడరు కొడుకు పెళ్ళిలో అవతల పార్టీ లీడర్ వస్తే ఇంత కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు ఇంత సెల్ఫీల హడావిడి చేసిండ్రు, ఏంది క్రేజ్, అసలు ఎందుకు ఇట్లా జరిగింది. అది ఒక ప్రతిపక్ష అధికార పార్టీ నేత జరిగితే పెద్ద మ్యాటర్ కాకుంటుండే, ముఖ్యమంత్రి జరిగితే అది పెద్ద మ్యాటర్ కాకుంటుండే. ఎందుకంటే అక్కడ ఉండేది వాళ్ళ పార్టీ కార్యకర్తలే కాబట్టి వాళ్ళు హడావిడి చేస్తారు, వాళ్ళకు అది ఉంటుంది. కానీ వేరే పార్టీ లీడర్ పోతే అంత సెల్ఫీలు దిగడం కానీ, సెల్ఫీలు దిగేందుకు పోటీ ఇవ్వడం కానీ, తర్వాత బయటకు వస్తుంటే నువ్వే నెక్స్ట్ సీఎం అని చెప్పి ఒక కామెంట్ చేయడం కానీ, ఇవన్నీ రేవంత్ శిబిరంలో ముఖ్యంగా, మిగతా కాంగ్రెస్ లీడర్లు అంటే అది నడుస్తూనే ఉంటుంది. కానీ రేవంత్ శిబిరంలో ఇదో పెద్ద చర్చ. ఇది సోషల్ మీడియాలో కూడా అసలు ఈ హడావిడి ఏంది, ఈ కథ ఏందని ఒక పెద్ద చర్చకు దారితీసింది. మనం కూడా అంశం మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు, కాలం ఎప్పుడు పల్టాయిస్తూ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు వాళ్ళ గవర్నమెంట్ ఉండే, అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి వెరీ క్రేజ్. రేవంత్ రెడ్డి నాకు కనిపిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఉరికిపోయి సెల్ఫీలు దిగుతుండ్రి. రేవంత్ రెడ్డి కనిపిస్తే చాలు ఈలలేస్తుండ్రి, లొల్లి పెడుతుండ్రి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ క్రేజ్ పోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పనితీరు అర్థమైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒరిజినల్ గుణం ఏందో బయటపడ్డది. కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ రెడ్డి దగ్గరికి పోనికినో, రేవంత్ రెడ్డిని కలవనికినో, రేవంత్ రెడ్డితో సెల్ఫీలు దిగనికినో అంత ఇష్టంగా లేరు వాళ్ళు. ఎందుకంటే ఈయన 2 సంవత్సరాల పైన అయింది గవర్నమెంట్ వచ్చి. ఈయన జనాలలో మద్దతు కోల్పోయిండు, కార్యకర్తల్లో మద్దతు కోల్పోయిండు, సొంత పార్టీ లీడర్లో మద్దతు కోల్పోయిండు. ఆయనతో ఫోటో దిగడం వాళ్ళకి స్పెషల్గా అనిపించలేదేమో. కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డితో కలవడం, ఫోటోలు దిగడం ఇష్టం లేదేమో. లేకపోతే కామనే కదా, ఏం దిగుతాం ఆయనతో, ఆయన దిగినా కూడా లాభం లేదు, ఆయనతో దిగినా కూడా లాభం లేదు. ఆయన దిగినా అయ్యేది లేదు, పోయేది లేదు, ఆయన అపాయింట్మెంట్ దొరకదు, ఆయన కలిసేది లేదు, ఆయన ఇంటికి పోయేది లేదు. ఇదంతా కాన్ పని అనుకున్నారేమో. కానీ కేటీఆర్ పోతే చాలా రచ్చ జరిగింది. పెద్దగా కామన్గా కదా పొలిటీషియన్ పోతే ఇట్లా జరుగుతాయి అనుకున్నాను నేను. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ, సోషల్ మీడియా వేదికగా వాళ్ళు చేస్తున్న చర్చ, వాళ్ళు పెడుతున్న పోస్టులు, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళలో భయం కలిగింది అనిపించింది. అరే ఏంది ఇది, ఇట్లా ఎందుకు అయింది అనే చర్చ వాళ్ళలో జరిగింది. మీకు చూపిస్తా, ఇది విజువల్ చూపిస్తా చూడండి ఒకసారి మీరు. జూమ్ ఇంకా 5 నిమిషాల విజువల్ ఉంది, అది మొత్తం చూస్తే గట్లే ఉంటుంది. కేటీఆర్ పోవడం ఎంత కష్టమైందో అక్కడి నుంచి రావడం కూడా అంత కష్టమైంది. అంత కాంగ్రెస్ కార్యకర్తలే. అది బట్టి విక్రమార్క కొడుకు పెళ్ళి, దానిలో ఎవరుంటారు, అందరు ఖమ్మం వాళ్ళు ఉంటారు ఎక్కువగా, తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు, మినిస్టర్లు ఎంబడొచ్చిన అనుచరులు ఉంటారు, బట్టి విక్రమార్క అనుచరులు ఉంటారు, ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రికి సంబంధించిన మనుషులు ఉంటారు. కానీ అక్కడ దిగుతున్న సెల్ఫీలు దిగుతున్న ఎవరితోనా, కేటీఆర్తో దిగుతున్నారు. కేటీఆర్ కన్నా ముందు ముఖ్యమంత్రి వచ్చిండు, అందరు వచ్చిర్రు, మంత్రులు వచ్చిండ్రు, ముఖ్యమంత్రి మల్లికార్జున ఖర్గే వచ్చిపోయిండు ఆడికి. ఇక ఎవరెవరో ఎంపీలు, వాళ్ళు వీళ్ళు మొత్తం కాంగ్రెస్ సుదీర్ఘమంతా వచ్చింది ఆడికి. కానీ ఎవడు పట్టించుకోలే, కాంగ్రెస్ కార్యకర్తలే లైట్ తీసుకున్నారు. కానీ కేటీఆర్ పోతే వాళ్ళందరూ అసలు అంటే కేటీఆర్ క్రేజ్ అనిపించింది. కేటీఆర్ బీఆర్ఎస్ తెలంగాణ భవన్లోనో లేకపోతే ఏదైనా బీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతేనో ఆడిపోతే ఆ కార్యకర్తలు కేటీఆర్తో సెల్ఫీ దిగడం పెద్ద వార్త కాదు. కామన్గా వాళ్ళ పార్టీ లీడర్ కాబట్టి కలిసినప్పుడు ఫోటోలు దిగుతారు, సెల్ఫీలు దిగుతారు, ఇదంతా కామన్.
కానీ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేటీఆర్తో ఫోటో దిగనికి ఎమ్మడబడ్డారు చూడు. వాళ్ళందరూ ఆ ఉత్సాహం చూపించారు, వాళ్ళంతా పోటీ పడుతున్నారు. ఒక పక్క తోపులాట, పోలీసులంతా జరగండి జరగండి అంటున్నారు. కేటీఆర్ ఎమ్మడిపోయిన కొద్దిమంది ఎమ్మెల్యేలు, అంబర్పేట ఎమ్మెల్యే, ఎలిమినార్ ఎమ్మెల్యే వీళ్ళు వాళ్ళని జరిపే పనిలో ఉన్నారు. చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే కేటీఆర్ పోవడం ఎంత ఇబ్బంది ఉందో, రావడం అంతకన్నా ఎక్కువ ఇబ్బంది ఉంది. వాళ్ళతో తప్పించుకొని రావడం. ఇది ఆడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, దిగింది కాంగ్రెస్ కార్యకర్త. కాంగ్రెస్ లీడర్లకు ఓ పెద్ద స్ట్రోక్ లాగా అయిపోయింది. అయ్యి ఏంది ఇది, కేటీఆర్ వస్తే ఇట్లా ఇట్లా చేస్తారు మన కార్యకర్తలు. ఇది అది ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి అది కూడా ఒక సంకేతమే. పార్టీ లీడర్లు అంటే వాళ్ళ కార్యకర్తలకి ఇంట్రెస్ట్ లేకుండా, జనాలకి ఎట్లా ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇక ఆయన బయటకు వస్తే ఒక విచిత్రం జరిగింది, అదిగో చూడండి. ఎవరో కార్యకర్త ఉత్సాహం సీఎం సీఎం అంటుండు. అంటే ఆయన ఓకే ఓకే థ్యాంక్ యూ అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆడ ఆగితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఈ మధ్య ఈ 2 సంవత్సరాల గవర్నమెంట్ తర్వాత ఒక 2 years వరకు పెద్దగా ప్రతిపక్ష పార్టీ కొన్ని కార్యక్రమాలు చేసినా ఓకే. రేవంత్ రెడ్డి పొద్దుగాలు వేస్తే కేసీఆర్ తిడతాడు, కేటీఆర్ తిడతాడు, హరీష్ రావు ఆయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందే వీళ్ళని తిట్టనికి అన్నట్టుగా అందరూ అనుకునే పరిస్థితులు క్రియేట్ అయినాయి. అది రేవంత్ రెడ్డి కారణం, దానికి ఎవడో ఏం చేసింది లేదు. రేవంత్ రెడ్డి పొద్దుగాలు లేస్తే పని చేసుకోకుండా, ఆయన పని ఆయన చేసుకోకుండా, ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనో, కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చేయాలనో అది చేయకుండా వీళ్ళని తిట్టుడే కదా ఆయన చేసింది. ఆ తిట్టుడుతోనే బహుశా వీళ్ళ క్రేజ్ పెరిగిందేమో. ప్లస్ ఈ మధ్యకాలంలో కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. ఈ మధ్య తీసుకున్న ప్రోగ్రామ్స్ 3-4 ప్రోగ్రామ్స్ కేటీఆర్ మార్కు అంటే అంతకుముందు ఉద్యమంలో అప్పుడు ఆవేశాలు, ఉద్యమము, ఉధృతము, తెలంగాణ కోసం ఏడికంటే ఆడికి ఐసే అన్నట్టుగా నడిచింది అప్పుడు. కానీ తర్వాత గవర్నమెంట్ వచ్చింది. నెక్స్ట్ గవర్నమెంట్ పోయిన తర్వాత వీళ్ళ పనితనం ఏంది, ఒక ప్రతిపక్షంలో ఉంటే కేటీఆర్ ఏం చేయగలడు, ఒక ప్రతిపక్షంలో ఉంటే హరీష్ రావు ఏం చేయగలడు, ఒక ప్రతిపక్షంలో ఉంటే కేసీఆర్ ఏం చేయగలడు. కేసీఆర్ వచ్చినప్పుడు తెలుస్తుంది అది కూడా. కేసీఆర్ మౌనంగా ఉంటే కూడా పెద్ద వార్తనే కదా. ఇప్పుడు ఒక తుఫాన్ ముందు సైలెంట్ లాగా కేసీఆర్ కనిపిస్తున్నాడు. కానీ కేటీఆర్ ఈ మధ్యకాలంలో ఒక 3-4 ప్రోగ్రామ్స్ తీసుకున్నాడు. ఆయనలో కొంత మెచ్యూరిటీ కనిపించింది. ఏ మెచ్యూరిటీ కనిపించింది అంటే, ఒకటి ఖమ్మంలో గుడిసెలు కొలగొడితే ఆడికి పోయిండు. ఆడికి పోయి వాళ్ళకు ఒక హామీ ఇచ్చిండు. నెక్స్ట్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడనే ఎక్కడైతే ఇల్లు కొలగొట్టినరో అక్కడనే ఇల్లు కట్టిస్తామని కేసీఆర్ చెప్పమన్నాడు మీకు అని చెప్పిండు కేటీఆర్. వాళ్ళతో కింద కూర్చొని మాట్లాడిండు. తర్వాత నాగర్ కర్నూలు అమ్మాయి చనిపోయింది కదా ఆ టెంపుల్లా, కుమెర జాతరలా ఆడికి పోయిండు. వాళ్ళకు మద్దతు ఇచ్చిండు. వాళ్ళకు 10 లక్ష రూపాయలు ఇచ్చి 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తామని చెప్పిండు. ప్లస్ ఆడ కింద కూర్చున్నాడు. అదే బిహేవియర్ అంటారు దాన్ని. కింద కూర్చొని అందరితో మాట్లాడి, వాళ్ళతో మాట్లాడి, ఆ కుటుంబ సభ్యులతో ఓదార్చి, వాళ్ళతో మాట్లాడి, ఆ ఊళ్ళందరి మధ్యలో కూర్చొని మాట్లాడి, ఇవన్నీ. ప్లస్ కోదాడల దళిత్ అబ్బాయిని చంపేసిండ్రు పోలీసులు. లాకప్ డెత్ అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఆడిపోయి వాళ్ళని పరామర్శించి ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్య మూసిపోతున్నాడు. అసలు వీళ్ళు ఏం చేయగలరు? రేవంత్ రెడ్డి ఏంటంటే వీళ్ళు ఏం చేయగలరు? వీళ్ళని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు జనం? వీళ్ళు మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నారు, మనం మస్తు వ్యతిరేకత క్రియేట్ చేసినాం వీళ్ళ మీద మస్తు అన్నీ చెప్పేసినాం, వీళ్ళు తెలంగాణ దోసుకున్నారని చెప్పినాం, వీళ్ళు ఇంకా ఏం చేయలేరు, వీళ్ళ పని అయిపోయిందని చెప్పినాం, బీఆర్ఎస్ ఉండదని చెప్పినాం, బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైందని చెప్పినాం, అసలు కేటీఆర్ కోనే అన్నాం, కేసీఆరే బయటకు వస్తాడు ఇంకా రాడని చెప్పినాం. అయిపోయింది కదా అని బహుశా రేవంత్ రెడ్డి అనుకున్నాడేమో. కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఏమో చూసినాం కదా ఏమవుతుందో. నిన్న మన చూలే కొండా విశ్వేశ్వరరెడ్డి అవి కూలగొట్టడానికి మద్దతు తెలిపాడు. అపార్ట్మెంట్ కూలగొట్టి కొత్త అపార్ట్మెంట్ కట్టిస్తారంట. అట్లా వేసిన తర్వాత పనిచేసే ప్రతిపక్షానికి ఖచ్చితంగా మద్దతు వస్తుంది కదా. అందులో కొంచెం కేటీఆర్ క్రేజ్, కేటీఆర్ కొంచెం జనాల్లో తిరగడం, జనాల్లో కూర్చోవడం, జనాల్లో మాట్లాడడం, ఆ జనాలకు ఇప్పుడు గవర్నమెంట్ పట్టి పిసుకుతుంటే ఒక ధైర్యం ఉండాలి కదా. ఆ ధైర్యం కేటీఆర్ ఇచ్చిండు. కేటీఆర్కు, బీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి మస్తు అవకాశాలు కల్పిస్తుండు. జనమంతా కేసీఆర్ని గుర్తు చేసుకున్న తరలి చేస్తున్నాడు పరిపాలన రేవంత్ రెడ్డి. అందుకే ఇదంతా ఈ క్రేజ్ అంతా కూడా వాళ్ళ పనితనము, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళు చేస్తారని ఒక నమ్మకము. అంటే అంతకుముందు చెప్పినాయి రేవంత్ రెడ్డి చెప్పినాయి మొత్తం అవన్నీ కూడా అబద్ధాలు అని జనానికి అర్థమైపోయినాయి. జనం అర్థం చేసుకున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి జస్ట్ అధికారం రావడానికి, ఆయన ముఖ్యమంత్రి కానికే చెప్పాల్సిన చెప్పిండు, చేయాల్సిన చేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. తర్వాత అవన్నీ ఉత్తాయని తేలిపోయినాయి. తర్వాత ఇదంతా ఆయన ముఖ్యమంత్రి చేసింది ఏం లేదు.
ఫైనల్గా ఇది వచ్చింది జనాల్లో మార్పు అంటే మార్పు మనం కూడా 10 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చినాం కదా, ఒకసారి వీళ్ళు కూడా ఇద్దామని చూస్తే అది ప్రయోగం ఫెయిల్ అయిపోయింది. జనం ఏమనుకున్నారో ఆ ప్రయోగం ఫెయిల్ అయిపోయిందని జనాల్లోనే పెద్ద చర్చ నడుస్తుంది. 6 మంత్స్కే ఈ గవర్నమెంట్ను ఆపరేషన్ చేసేసింది జనం. 6 మంత్స్కే ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి స్టాంప్ ఇచ్చేసిండ్రు, ఒక సర్టిఫికేట్ ఇచ్చేసిండ్రు. జనమే ఇచ్చే సర్టిఫికేట్ ఎవరికైనా కూడా. ఎనీవే ఈ పెళ్లిలో జరిగిన తోపులాటలు తర్వాత ఇదంతా చూసిన తర్వాత మాత్రం కాంగ్రెస్లో ఆఫీసర్స్లో కూడా అధికారులు కూడా ఎట్లుంటుందంటే ఒక ఉరుకులాట ఉంటుంది. గవర్నమెంట్ మారింది, మనం ఈ గవర్నమెంట్కి అనుగుణంగా పనిచేయాలని. కానీ ఇదంతా చూసిన తర్వాత అధికారుల్లో కూడా వాళ్ళు కూడా మనం అనవసరంగా ఏదో గవర్నమెంట్ వచ్చిందని ఏదో తొందర పడితే ఇది కాదని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మార్పు కనిపిస్తుంది మధ్యకాలంలో. ఎనీవే ఈ మీటింగ్ ఈ పెళ్లిలో జరిగిన కార్యక్రమం, ఈ పెళ్లి కార్యక్రమం ఏమో కానీ ఆ పెళ్ళి అయిపోయింది, కానీ ఈ విషయాన్ని మాత్రం కాంగ్రెస్లో మర్చిపోలేకపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.